హాయ్ అండి. 1,60,000 రూబుల్స్ ఉంది కదా ఎన్ఎస్ఎంఈ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు. సో 1,92,000 ఐఎన్ఆర్ ఎందుకు తీసుకుంటున్నారు, అంతమంది ఛార్జ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్ ఉంది. అండ్ నేను చాలామందికి కాల్ చేసి ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే కాల్ చేశారో నాకు లేదంటే మెసేజ్ పెట్టారో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ నాకు ఈరోజు క్వశ్చన్ దిగ్విజయ్ అడిగాడు. డాక్టర్ దిగ్విజయ్ ఎవరైతే ఉన్నారో రష్యాలో, మీకు తెలిసి ఉంటుంది, రష్యన్ తెలుగు అబ్బాయి అని చెప్పేసి మంచి వీడియోస్ ఇస్తాడు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని. సో అబ్బాయి క్వశ్చన్ అడిగాడు అండ్ దానికి రిప్లైగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా కంట్రీకి డబ్బులు పంపించాలి అని అంటే గూగుల్ రేట్ ఒకలాగా ఉంటుంది అండ్ బ్యాంక్ రేట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ గూగుల్ రేట్. గూగుల్ రేట్ 1.17 ఉంటే బ్యాంక్ రేట్స్ 1.21 అట్లా ఉంటాయి. సేమ్ ఇప్పుడు రూబుల్స్ తీసుకుందాం మనము. మనకి ఈ రూబుల్స్ ఏవైతే ఉన్నాయో 1,60,000 రూబుల్స్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఇది కడితేనే మీకు ఇన్విటేషన్ లెటర్ ఇస్తాడు ఎన్ఎస్ఎంఈ నుంచి. సో ఒకవేళ ఒక సర్టెన్ డేట్ ఇస్తాడు, ఆ డేట్ మించిపోతే మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది అండ్ మీ సీట్ వేరే వాళ్ళకి ఇస్తాడు. సో చాలా అర్జెంట్గా కట్టాలి అందరికీ డబ్బులు. సో వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి కట్టడానికి అని అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్. బట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎందుకనంటే బ్యాంక్స్ ఆర్ బ్యాండ్ ఇన్ రష్యా, ఇండియన్ బ్యాంక్స్. సో అట్లా ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇంకో ఆప్షన్ ఏదైనా ఉందా అని అంటే రష్యన్ బ్యాంక్ ఉంది ఒకటి, స్బేర్ బ్యాంక్ అని చెప్పేసి. ఆ బ్యాంక్ బ్రాంచ్ ఉంది ఇండియాలో, ఢిల్లీ అండ్ ముంబైలో. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా పెద్ద లైక్ తలనొప్పి. సో అలా అది కూడా ఆప్షన్ పక్కకు పెట్టేసేయండి. థర్డ్ ఆప్షన్ ఏదైతే సేఫ్ బెస్ట్ ఉంటుందో, ఈజీ ఉంటుందో, అది ఫారెక్స్ ఎక్స్చేంజ్ అనమాట. ఇప్పుడు చాలామంది ఉంటారు మనకి ఫారెక్స్ గైస్ అని చెప్పేసి, ఎక్స్చేంజెస్ ఉంటాయి. సో అట్లాంటి ఎక్స్చేంజ్లో ఆఫీసర్స్కి వెళ్ళి మనం చెప్పాలి లైక్ పలానా యూనివర్సిటీకి మేము ఇంత డబ్బులు కట్టాలి, 1,60,000 రూబుల్స్. సో ఐఎన్ఆర్లో ఎంత అవుతుంది అని చెప్తే వాళ్ళు ఒక డీటెయిల్ ఇస్తారు. బ్యాంక్ రేట్ ఇంత ఉంది, ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి, మా ఛార్జెస్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి మొత్తం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెడతాను, దీంట్లో చూడండి 1,60,000 రూబుల్స్ మా ఫీజు ఉంది. దాని రేటు ఏదైతే ఐఎన్ఆర్ 2 రూబుల్ ఉందో 1.21 ఉంది. సో దాని తర్వాత జిఎస్టీ ఇవన్నీ ఛార్జెస్ వాళ్ళ ఫీజు మొత్తం కలుపుకొని 1,93,000 రూపీస్ అవుతుంది. సో ఇలాగా. అండ్ ఇంకో డౌట్ ఉంటుంది చాలామందికి, మేము ఫారెక్స్ నుంచి చేసుకోము, లైక్ మేమే డైరెక్ట్గా చేసుకోవచ్చా, ఇంకేదైనా వేస్ ఉన్నాయా అని అంటే అలా కూడా ఉన్నాయి. సో ఒక అమ్మాయి ఉంది హైదరాబాద్లో, తను ఆల్రెడీ కట్టేసింది ఫస్ట్ సెమిస్టర్ ఫీజు. తనది కూడా ఇక్కడ ఇన్వాయిస్ పెడతాను నేను పేరు తీయదలుచుకోలేదు అమ్మాయిది. సో తను ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు ఇలా చేసేవాళ్ళు, ఎక్స్చేంజెస్ ఇవన్నీ వాళ్ళ ద్వారా చేయించుకుంది. సో రిలేటివ్ కాబట్టి ఆ అమ్మాయి దగ్గర ఫీజు ఏం తీసుకోలేదు. అండ్ ఆ అమ్మాయి ఎంత కట్టిందంటే 1,90,000 ఐఎన్ఆర్ కట్టింది. సో ఎట్లా చేసుకున్నా సరే మీరు రూబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా నుంచి, ఐఎన్ఆర్ ఏవైతే ఉన్నాయో దాన్ని రూబుల్స్లో కన్వర్ట్ చేసి రష్యాకి పంపించాలంటే ఛార్జెస్, జిఎస్టీ, ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని ఇంత అవుతాయి డెఫినెట్గా. అండ్ ఆ 1,92,000 ఏదైతే అన్నారో కరెక్ట్ అమౌంట్, ఎవరు మిమ్మల్ని లైక్ దోచుకోవట్లేదు, కన్సల్టెంట్స్ ఇంకా వేరే వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో డౌట్ ఉంటుంది పేరెంట్స్కి, లైక్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంత అవుతుంది 1,60,000 రూబుల్స్కి 1,92,000 కడుతున్నాము, సెకండ్ సెమిస్టర్ గురించి కూడా ఇంతేనా అని చెప్పేసి. సో రష్యాలో ఒక సిస్టమ్ ఉందండి, ఇప్పుడు మేము యూజ్ చేసే సిస్టమ్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి నుంచి నాకు 10,000 పంపించాలి మంత్లీ అని అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఒక యూపీఐ ఇస్తాను. ఎలా అంటే అక్కడ వర్కర్స్ ఉంటారు కదా మనకు రష్యాలో, ఈ వర్కర్స్ దగ్గర రూబుల్స్ ఉంటాయి, మంత్లీ వాళ్ళకి శాలరీస్ వస్తాయి 1,00,000 2,00,000 అలాగా. ఈ రూబుల్స్ ఈయన నాకు పంపిస్తాడు 10,000 రూబుల్స్. అప్పుడు నేను ఏం చేస్తాను, నా 10,000 ఐఎన్ఆర్ ఏదైతే ఉన్నానో మా అమ్మకి చెప్తాను, లేదంటే మా నాన్నగారికి చెప్తాను, లేదంటే మా అక్కకి చెప్తాను, లైక్ ఫలానా వ్యక్తి వాళ్ళ యూపీఐకి పంపించండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపించండి డబ్బులు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మా ఇంటి నుంచి మా అక్క ఒక 10,000 రూబుల్స్ ఐఎన్ఆర్ పంపించింది ఆ వర్కర్ వాళ్ళ భార్యకి, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. అప్పుడు ఆ వర్కర్ ఏం చేస్తాడంటే ఆయన అక్కడ రూబుల్స్ నాకు ఇస్తాడు. సో ఈ మధ్యలో బ్యాంక్ అనేది ఏం బ్రిడ్జెస్ లేవు ఇంకా, సో ఛార్జెస్ ఉండవు. ఎక్స్చేంజ్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ గూగుల్ రేట్స్ లాగానే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎప్పుడైనా సరే. సో బ్యాంక్ రేట్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు 10,000కి 9,000 వస్తున్నాయి అనుకోండి రూబుల్స్. 10,000 ఇక్కడ మా ఇంటి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆయన అక్కడ నుంచి నాకు 9,000 రూబుల్స్ ఇస్తాడు. అలాగా సేమ్ గూగుల్ రేట్ పరంగా మేము ఎక్స్చేంజెస్ చేసుకుంటాం. సో ఈ సింపుల్లీ ఒక ఏమంటారు ఒక సిస్టమ్ ఉందన్నమాట రష్యాలో. అండ్ దీనికి లైక్ గ్రూప్స్ ఉంటాయి చాలా మా యూనివర్సిటీలోనే ఒక 5 to 10 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్లో చాలామంది వర్కర్స్ ఉంటారు, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆల్రెడీ వర్కర్ లీడర్స్తోని కాంటాక్ట్లో ఉంటారు. అండ్ వర్కర్స్కి ఎవరికైతే ఇండియాకి పంపించారో డబ్బులు అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు గ్రూప్లో, మాకు ఇన్ని ఐఎన్ఆర్ కావాలి, ఇన్ని రూబుల్స్ ఉన్నాయి మా దగ్గర అని. అప్పుడు ఎవరికైతే స్టూడెంట్స్కి అవసరమో వాళ్ళు రూబుల్స్ తీసుకుంటారు, ఐఎన్ఆర్ వాళ్ళకి పంపిస్తారు. సో అలాగా. సో సెకండ్ సెమిస్టర్ నుంచి ఎవరైతే డబ్బులు కట్టుదాం అనుకుంటున్నారు అని అనుకుంటే మీరు ఇట్లాంటి ఎక్స్చేంజెస్ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో అక్కడ కాంటాక్ట్ చేసి డైరెక్ట్ బల్క్లో వాళ్ళకి డబ్బులు పంపించి రూబుల్స్ తీసుకొని డైరెక్ట్గా యూనివర్సిటీలో కట్టుకోవచ్చు. సో 1,60,000 రూబుల్స్ అంటే అప్పటికి గూగుల్ రేట్లో 1,70,000 కావచ్చు, 1,75,000 ఐఎన్ఆర్ కావచ్చు. అంత కట్టేసుకుంటే ఇక్కడ ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ వర్కర్ మీకు అందిస్తాడు అండ్ మీరు యూనివర్సిటీలో కట్టేసుకోవచ్చు. సో ఇంత చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో దానికి ఏం టెన్షన్ తీసుకోకండి.
అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది వర్కర్స్ కూడా ఇదే డౌట్ ఉండే, లైక్ ఎలా పంపించాలి ఇండియాకి ఈ డబ్బులు అనేవి. సో అక్కడికి వెళ్ళాక మీకు ఆబ్వియస్లీ అర్థమైపోద్ది ఎలా పంపించాలని చెప్పేసి. ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు క్వశ్చన్స్ ఉంటాయి చాలా, ఇది ఎలా అది ఎలా అని చెప్పేసి. బట్ వన్స్ అక్కడికి వెళ్తే మీకు యాక్చువల్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు రష్యాలో. అంతా లైక్ సాఫీగా సాగిపోతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది అంత ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ చాలామంది అడుగుతున్నారు వర్కర్స్ నన్ను, లైక్ మెసేజ్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, ఏమైనా జాబ్స్ ఉన్నాయా అది ఇది అని చెప్పేసి. అండ్ ఆ వర్కర్స్కి నేను చూస్తున్నాను ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. ఏమైనా వేకెన్సీస్ ఉంటే డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్రెడీ కొన్ని కంపెనీస్తో మాట్లాడాను, మేబీ ఇట్ విల్ టేక్ 1 or 2 weeks. అంత కూడా తీసుకోదు, మోస్ట్లీ 1 week లోపలే ఈ వేకెన్సీస్ వస్తాయి. వన్స్ వస్తే నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో, మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకోండి. ఆల్రెడీ అబ్బాయి నాకు తెలిసి పెట్టేశాడు వీడియో, దాంట్లో అన్ని కరెక్ట్గా చెప్పాడు ఏమేమి కావాలని చెప్పేసి. అబ్బాయి వీడియో చూడండి, బాగానే ఉంది. ఆ వీడియోలో లైక్ ఏమేమి చెప్పాడు, లైక్ ఏదైతే అవసరం ఉందో అవన్నీ తీసుకోండి, లైక్ థింగ్స్ వెళ్ళడానికి ఏమేమి కావాలని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెషర్ కుక్కర్ ఒకటి మర్చిపోకండి, ఇది ఇంపార్టెంట్ వెళ్ళేటప్పుడు. అండ్ రైస్ కుక్కర్ పెట్టుకుంటే బెటర్ నా ఒపీనియన్లో అయితే, ఎందుకంటే నేను రైస్ కుక్కర్ తీసుకొని వెళ్ళాను ఫస్ట్ ఇయర్లో, ఇప్పుడు పనిచేస్తుంది అది. సో అంతే అండి ఇంకా ఈ వీడియోకి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ డౌన్ ద వీడియో. అండ్ లేదంటే మీరు డైరెక్ట్ పింగ్ చేయొచ్చు, నాకు మెసేజ్ పెట్టవచ్చు వాట్సాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే, లైక్ రిగార్డింగ్ యూనివర్సిటీ, రిగార్డింగ్ ఎనీ ప్రాబ్లమ్స్, యూనివర్సిటీ బాగానే ఉందా, వెళ్ళొచ్చా, దాని బడ్జెట్ ఏంటి, ఇదంతా అని చెప్పేసి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ ఐ అప్రిషియేట్ దాట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఆ అబ్బాయి క్వశ్చన్ అడిగాను నేను, లైక్ ఇంత అవుతుంది, లైక్ మీకు తెలిస్తే ఒకవేళ రీజన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఇది రీజన్ యాక్చువల్లీ. అండ్ దీంట్లో లైక్ ఏం ఫ్లాస్ లేవు, వాళ్ళు ఏం డబ్బులు తీసుకోవట్లేదు, కన్సల్టెన్సీస్ ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. ఏదైతే ఫారెక్స్ ఎక్స్చేంజ్ వాడు అడుగుతున్నాడో వాడు చూపిస్తాడు ప్రాపర్గా, ఏదైతే బ్యాంక్ రేట్ ఉందో, ఏదైతే బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ ఉందో దీని ప్రకారం ఇంత అవుతుందండి. అండ్ మా ఛార్జెస్ ఒక ₹1000 నుంచి 2000 వరకు ఉంటాయి, దాని ప్రకారంగా మీరు ఇస్తే మేము చేస్తాము అని చెప్పేసి. అండ్ ఇది చాలా ఈజీ అవుతుంది యాక్చువల్లీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి, ఇట్లా ఫారెక్స్ వాళ్ళతో చేయిస్తే. లేదంటే మీరు చేసుకోవచ్చు, లైక్ మీరు స్బేర్ బ్యాంక్ వెళ్ళవలసి వస్తుంది, ఢిల్లీ ఆర్ ముంబై. అండ్ అక్కడికి వెళ్ళి చేసేవరకు ఆ ఛార్జెస్ అంతా దీనికన్నా ఎక్కువ అవుతుంది. సో బెటర్ ఏంటంటే ఇట్లా ఫారెక్స్ వాళ్ళతో చేయించుకోండి. ఫస్ట్ సెమిస్టర్ ఒకటే, ఇంకా సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు డైరెక్ట్ అక్కడ నుంచి కట్టుకోవచ్చు. సో ఇష్యూస్ ఏం లేవు. సో దాట్స్ ఇట్ అండి. ఇంకేదైనా వీడియోస్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ ఆస్క్ మీ. అండ్ దాట్స్ ఇట్, బాయ్.